ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక హెడేక్ రావడం అన్నది హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ మనకి అది పట్టించుకోవాలన్నది? ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారం చాలా మందికి జరుగుతున్నది ఏంటంటే తలనొప్పి అనేది వచ్చేస్తుంటుంది. కానీ మన స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, మన జరుగుతున్న చుట్టుపక్కల సౌండ్స్ వల్ల ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒకటి పైన సైకోసోమాటిక్, అంటే మనకు ఇరిటేటెడ్ అయినా, అంటే మనకు ఏదైనా నచ్చకపోయినా, లేదంటే ఏదైనా ఫ్యామిలీలో స్ట్రెస్ అవ్వడం వల్ల వాటికి కూడా తలనొప్పులు వస్తుంటాయి. దే ఆర్ మోర్ రిలేటెడ్ యువర్ సైకియాట్రిక్ కండిషన్స్ అంటాం. మనకు మెయిన్గా మేము చూసేవి ఏంటి అంటే చాలామంది లోపల బ్రెయిన్ నుంచి వచ్చేవి. సో తలనొప్పి అయినా కానీ చాలామంది భయపడేది అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో నాకు అనే భయపడతారు. సో స్పెసిఫిక్గా ఏంటంటే దీంట్లో మనము ప్రైమరీ హెడేక్స్ అంటాం, సెకండరీ హెడేక్స్ అంటాం. ప్రైమరీ హెడేక్స్ అంటే విన్ దెర్ ఇస్ నో బ్రెయిన్ ట్యూమర్. సో దాన్ని మనం మైగ్రెయిన్, ఒక మన పార్శ్వపు నొప్పి అంటారు. సో దాని మెయిన్గా వస్తుందన్నమాట. సో ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఏంటంటే మన దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి ఒక పేషెంట్ తలనొప్పి వస్తున్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్లో తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మన స్కల్ లోపల వీ హ్యావ్ స్పేస్ ఫర్ ద బ్రెయిన్ అండ్ వాటర్ ఉంటాయి అనమాట. వి కాల్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ప్లేస్ ఉంటుంది. ఈ 3 కాకుండా ఎక్స్ట్రా ఏదైనా పెరిగినప్పుడు ప్లేస్ ఉండదు. ఆ స్థలం ఏం చేస్తుందంటే నార్మల్ బ్రెయిన్ని, వాటర్ ఫ్లోని బ్లాక్ చేస్తుంది. చేయడం వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగి మనకు మెయిన్గా హెడేక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ హెడేక్స్ అంటే యూజువల్గా ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఎక్కువ ఉంటాయండి. రాత్రిపూట కంటే పొద్దున ఎక్కువ ఉంటాయి. లేవగానే వాంతులు అవ్వడము, ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ కంప్లైంట్ చాలా మందికి, ప్రెషర్ పెరిగింది. దాంతోపాటు మెల్లమెల్లగా చూపు మందగించడము, లేదంటే చూసిందని రెండు కనపడము, ఇవి చెప్తుంటారు. కొంతమందికి స్మెల్ లాస్ అవుతుంది, లేదంటే చూస్తుంటే మెల్లకన్ను అంటారు. కొంతమందికి ఒక కన్ను ఒకటి 2 కనపడము, మెల్లకన్ను రావడము. ఇంకొంతమందికి గ్రాడ్యువల్గా చెవులో వినికిడి తగ్గడము, చెవులో శబ్దాలు రావడము. దాంతోపాటు ఇవన్నీతో పాటు ఏమవుతుందంటే వాళ్ళకి గ్రాడ్యువల్గా నడుస్తున్నా ఎటుపోయినా కూడా ఒక బ్యాలెన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఏవైతే ఈ అసోసియేటెడ్ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయో అవి కొంచెం డేంజర్ కింద మనం పరిగణించాలి. దెన్ యూజువల్లీ వీ కాల్ దెమ్ రెడ్ ఫ్లాగ్స్. సో ఇలా ఉంటే డెఫినెట్గా మీరు అర్జెంట్ న్యూరాలజిస్ట్ కలవాల్సిందే. వాళ్ళు చూసి మీకు అవసరం ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేస్తారు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం ఫర్దర్గా ఏం చేయాలి అని.